ఈ వీడియోలో నేను మీ స్పెర్మ్ క్వాలిటీని, స్పెర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసే వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నా. అలాగే చివరిలో పర్సనల్గా నేను తీసుకునేది ఏదైతే నా స్పెర్మ్ క్వాలిటీని, టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేస్తుందో దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ స్టార్ట్. నెంబర్ 1, ఎగ్స్. ఏంటి వెజిటేరియన్ అని చెప్పి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్ గురించి చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? ఎవడు చెప్పాడు ఎగ్స్ నాన్ వెజ్ అని? మనం నార్మల్గా షాప్స్లో కొనే ఎగ్స్ వితౌట్ మేల్ రూస్టర్ లేకుండా ప్రొడ్యూస్ అవుతాయి. అవి రిప్రొడక్షన్కి పనికిరావు. బట్ నాటుకోడి గుడ్లు రిప్రొడక్షన్కి పనికొస్తాయి. అందుకే వాటిని నాన్ వెజిటేరియన్గా కన్సిడర్ చేస్తాము. సో ఈ ఎగ్స్ విషయానికి వస్తే ఇందులో ప్రోటీన్, ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ మన స్పెర్మ్ కౌంట్ని అండ్ మన సెక్షువల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఎగ్జాంపుల్, ఇందులో ఉండే విటమిన్ డి అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ టెస్టోస్టెరాన్కి ప్రీకర్సర్గా, అలాగే టెస్టోస్టెరాన్ సింథసిస్లో ఉపయోగపడతాయి. ఇంకా విటమిన్ ఈ, జింక్, కోలిన్ అండ్ ఎస్పెషల్లీ ప్రోటీన్. మన స్పెర్మ్ అనేది ఆల్బుమిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. ఈ ఎగ్లో ఉండే ఎగ్ వైట్ ఏంటో తెలుసా? ఆల్బుమినే. అందుకే ఎగ్ని నెంబర్ 1గా పెట్టారు. సో డైలీ 3 to 4 ఎగ్స్ తినడానికి ట్రై చేయండి. దానికి మించి అంటే ఎగ్లోని యోక్ పార్ట్ని తీసేసి తినండి. నెంబర్ 2, స్పినచ్ అండ్ లీఫీ గ్రీన్స్ లైక్ తోటకూర, గోంగూర, క్యాబేజ్, బ్రోక్లీ, మునగాకు ఇలా. ఇందులో స్పినచ్ అదే పాలకూర. ఇందులో ఉండే ఫోలేట్ మన స్పెర్మ్ క్రియేషన్, స్పెర్మ్ మోటిలిటీ, అదే మన స్పెర్మ్ ఎక్కువ దూరం స్విమ్ చేసే కెపాసిటీని ఫోలేట్ ఇస్తుంది. ఈ ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల మీ స్పెర్మ్ మాల్ ఫార్మేషన్స్ అలాగే తక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీనివల్ల మీ స్పెర్మ్ ఎగ్ని రీచ్ అవ్వలేకపోతుంది. ఇంకా ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేసి మన స్పెర్మ్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. అలాగే ఇందులోని మినరల్స్ ఐరన్ అండ్ మెగ్నీషియం, ఎస్పెషల్లీ ఐరన్ మన బాడీలోని ప్రతి ఆర్గాన్కి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా మన టెస్టిస్ దగ్గరకు బ్లడ్ ఫ్లో అవ్వడం వల్ల మినరల్స్ అండ్ విటమిన్స్ బాగా అందుతాయి. అది మన స్పెర్మ్ అండ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. నెంబర్ 3, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుడ్ ఫ్యాట్స్ లాగా పనిచేసి మన టెస్టోస్టెరాన్ అండ్ స్పెర్మ్ ప్రొడక్షన్లో బాగా యూజ్ అవుతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ సెల్స్తో పాటు స్పెర్మ్ సెల్స్ని కూడా డ్యామేజ్ అవ్వకుండా చేస్తాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఈజ్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ టు లో స్పెర్మ్ కౌంట్స్. నెంబర్ 4, టొమాటోస్ అండ్ అవకాడోస్. టొమాటోస్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన డిఎన్ఏని అలాగే మన స్పెర్మ్ని కాపాడుతుంది. ఇంతకీ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మన బాడీలోని సెల్స్ బాగా కాల్చిన పెనం మీద ఆమ్లెట్ వేస్తే ఎలా మాడిపోతుందో అలా మన బాడీలోని సెల్స్ కూడా ఆ స్ట్రెస్కి లిటరల్లీ మాడి చనిపోతాయి. ఈ టొమాటోస్ని కుక్ చేసినప్పుడు ఈ లైకోపిన్ 40% ఎక్కువ రిలీజ్ అవుతుంది. అలాగే లైకోపిన్ ఫ్యాట్ సాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్యాట్స్తో మాత్రమే కలుస్తుంది. అందుకే గుడ్ ఫ్యాట్స్ కలిగి ఉండే నట్స్ అండ్ ఎస్పెషల్లీ అవకాడోస్తో కలిపి మీరు తీసుకోవచ్చు. నెంబర్ 5, గార్లిక్. గార్లిక్లో అలాసిన్ ఉంటుంది. ఈ సల్ఫర్ కాంపౌండ్ ఒక వాసోడైలేటర్ లాగా పనిచేసి మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో మన టెస్టిస్ దగ్గరకు ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ బాగా వెళ్తాయి. అలాగే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఇందులో సెలీనియం అనే ట్రేస్ మినరల్ బాగా దొరుకుతుంది. ఇది మన స్పెర్మ్ స్విమ్మింగ్ ఎబిలిటీని అలాగే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 6, ఆనియన్స్. వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు ఆనియన్స్ టెస్టోస్టెరాన్ అండ్ సెక్షువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి అని. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ బ్లడ్ వెజల్స్ని వైడ్ చేసి బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. ఆల్సో బీపీకి కూడా యూజ్ అవుతుంది. ఇందులోని కోర్టిసిన్ స్పెర్మ్ని, డిఎన్ఏని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. ఆనియన్స్ మన పిట్యూటరీ గ్లాండ్కి ఎల్హెచ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేలా స్టిమ్యులేట్ చేస్తుంది. లేటర్ ఇదే హార్మోన్ మన టెస్టిస్కి ఎక్కువ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసేలా సిగ్నల్ ఇస్తుంది. నెంబర్ 7, ఆమ్లా. ఆమ్లాలో విటమిన్ సి బాగా ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్లో అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 100 grams గాను 700 mg to 800 mg ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. ఆమ్లాలో ఒకటే కాదు, గువావాలో 126 mg, బెల్ పెప్పర్లో 95 mg, అసిరోలో చెర్రీస్లో 825 mg, అలాగే హైయెస్ట్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్ కాకాడో ప్లమ్లో 100 grams గాను 5300 mg ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. ఒక యావరేజ్ పర్సన్కి రోజుకు 100 నుంచి 155 mg ఆఫ్ విటమిన్ సి అవసరం. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా లేక బాడీని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అంటే 500 నుంచి 1000 mg వరకు తీసుకోవచ్చు. ఈ ప్లమ్ని న్యాచురల్ విటమిన్ సి సప్లిమెంట్ పౌడర్గా మార్కెట్లో అమ్ముతున్నారు. నెంబర్ 8, డార్క్ చాక్లెట్స్. డార్క్ చాక్లెట్స్లోని కకా오లో L-అర్జినైన్ అనే అమ్యూనో యాసిడ్ ఉంటుంది. ఇది మన స్పెర్మ్ కౌంట్ని అలాగే స్పెర్మ్ థిక్నెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే డార్క్ చాక్లెట్స్లో ఫ్లేవనాయిడ్స్ అనే ప్లాంట్ బేస్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
అవి ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి స్పెర్మ్ సెల్స్ని కాపాడతాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ఇందులో జింక్ అండ్ మెగ్నీషియం లాంటి ఎసెన్షియల్ మినరల్స్ కూడా ఉన్నాయి. నంబర్ 9 పంప్కిన్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ జింక్ మినరల్. డైలీ ఒక అడల్ట్ మెన్కి 11 mg ఆఫ్ జింక్ అవసరం. పంప్కిన్ సీడ్స్లో ఒక కప్ సర్వింగ్కి 9 mg ఆఫ్ జింక్ దొరుకుతుంది. ఈ జింక్ స్పెర్మటోజెనసిస్ అండ్ టెస్టోస్టెరాన్ సింథసిస్లో యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ స్పెర్మ్ హెడ్లో ఉండే ప్రోటీన్స్ అండ్ డిఎన్ఏని డ్యామేజ్ కాకుండా చూస్తుంది. నంబర్ 10 బనానాస్. ఇందులో ఉండే బ్రోమెలనిన్ అనే ఎంజైమ్ మన సెక్స్ హార్మోన్స్, స్పెర్మ్ ప్రొడక్షన్ అండ్ స్పెర్మ్ మోటిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఆల్సో ఇందులో విటమిన్ B6, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఉన్నాయి. నంబర్ 11 ప్రోమోగ్రనేట్స్ అండ్ బెర్రీస్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ Cలో బాగా రిచ్ సోర్సెస్. బెర్రీస్ లైక్ బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆల్సో గ్రేప్స్. ఇవి ఎగ్స్ అండ్ స్పెర్మ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఇందులో రెస్వెట్రాల్ అనే కాంపౌండ్ యాంటీ ఏజింగ్కి కారణమవుతుంది. ప్రోమోగ్రనేట్స్ బ్లడ్ ఫ్లోని, హార్మోనల్ బ్యాలెన్స్, డిఎన్ఏ డ్యామేజ్ నుంచి ఎగ్స్ అండ్ స్పెర్మ్ని కాపాడుతుంది. నంబర్ 12 విటమిన్ డి. ఈ విటమిన్ డి టెస్టోస్టెరాన్, హార్మోన్ ప్రొడక్షన్, స్పెర్మ్ క్వాలిటీ ఇంకా చాలా ఫంక్షన్స్లో యూజ్ అవుతుంది. డాక్టర్స్ విటమిన్ డిని ఒక కీ న్యూట్రియంట్ లాగా చూస్తారు. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని రివర్స్ చేస్తుంది. యూరినరీ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, యాగ్నీ, హై బీపీ, స్లో థింకింగ్, బోన్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, లాస్ ఆఫ్ మజిల్ మాస్, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ని రానివ్వకుండా చూస్తుంది. బట్ సాడ్లీ 90% ఆఫ్ ద పాపులేషన్ విటమిన్ డి డెఫిషియన్సీతో ఉంది. అట్లీస్ట్ 20 to 40 minutes ఎండలో ఉండడానికి ట్రై చేయండి. అది 40% ఆఫ్ యువర్ బాడీకి సన్లైట్ తగలాలి. అలాగే నా అడ్వైస్ వీక్లీ 2 to 3 times ఎక్సర్సైజ్ చేయండి. అది మన బ్లడ్ని టెస్టిస్ దగ్గరకు పంపే ఎక్సర్సైజెస్. దానివల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. దాని మీద నేను ఒక వీడియోని చేశాను, లాస్ట్కి ఎండ్ కార్డ్స్లో ఇస్తాను చూడండి. ఫైనల్లీ నేను పర్సనల్గా స్ట్రెస్ని డిక్రీజ్ చేయడానికి, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి అశ్వగంధాని యూజ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఈ అశ్వగంధ గురించి చెప్పాలి అంటే ఒక ఫుల్ లెంత్ వీడియో చేయాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీ స్ట్రెస్ని డిక్రీజ్ చేస్తుంది. స్ట్రెస్ ఈజ్ ద నంబర్ 1 కిల్లర్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అలాగే మీ ఎనర్జీ లెవెల్స్, మూడ్ని, లిబిడోని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు స్పెర్మ్ని డిస్ట్రాయ్ చేస్తున్న కొన్ని పనుల గురించి తెలుసుకుందాం. నంబర్ 1 స్టే ఇన్ హెల్తీ వెయిట్ బికాస్ ఒబెసిటీ క్యాన్ లోవర్ యువర్ టెస్టోస్టెరాన్. నంబర్ 2 అవాయిడ్ ఆల్కహాల్, సిగరెట్స్. నంబర్ 3 స్కిప్ టూ మచ్ హాట్ షవర్స్. ఇది మీ స్పెర్మ్ ప్రొడక్షన్ని డిక్రీజ్ చేస్తుంది. ఆల్వేస్ బాల్స్ని కూల్గా ఉంచడానికి ట్రై చేయండి. నంబర్ 4 స్లీప్ వెల్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ని మానిటర్ చేస్తూ ఉండండి. నంబర్ 5 ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ బట్ డోంట్ ఓవర్ ట్రైన్. ఇది బ్యాక్ఫైర్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ టూ మచ్ స్ట్రెస్ ఆన్ యువర్ బాడీ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అండ్ వీలుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.